క్రైస్తవులు ఎందుకు కొన్నిసార్లు ఇంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనే ప్రశ్న నాలో మెదులుతూ ఉంది. ఒక సరైన వాక్య జ్ఞానము వారిలో లేకపోయినా, లేకపోతే వారిని సరిగ్గా నడిపించే దైవజనుడు వారిలో లేకపోయినా, వారు జ్ఞానములోకి కాదు గాని అమాయకత్వంలోకి, ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. శైలజ చనిపోవడంతో అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఫ్రీజర్ లో పెట్టి ఇంట్లోనే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు పోలీసులతో కుటుంబ సభ్యులతో వాగ్వాదంకి దిగారు. గట్టిగా చెప్పడంతో శైలజ మృతదేహం సొంతూరుకు. ఈ సంఘటన మీరు గమనించారు కదా. యేసుప్రభు వారిని లేపుతాడని 3 రోజులు ఒక డెడ్ బాడీని వారు ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన అలా లేపుతాడని ఎక్కడైనా మనకి చెప్తూ ఉన్నట్లయితే యేసుప్రభు వారి కోసమే ప్రార్థన చేసేవారు కదా. ఆయన ఎందుకు సమాధిలో పెడతారు? దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే, మనందరం ఒకరోజు చనిపోవాలి, కానీ ఆయన మరలా మనల్ని తిరిగి లేపుతాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ చనిపోయిన వారు అందరిని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయండి, ఆయన తిరిగి లేపుతాడు అని ఎక్కడ కూడా ఆయన చెప్పడం లేదు. కాబట్టి ఇటువంటి అజ్ఞానాన్ని మనం విడిచిపెడదాం. నిజమైన దేవుని వాక్యాన్ని బోధించే సేవకుల దగ్గరికి, లేకపోతే ఆ మందిరాలకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి ట్రాన్స్ పనులు మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్యుల ఎదుట దేవుడి నామం దూషించబడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరందరూ గమనిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.